వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం అష్టమి తదుపరి నవమి అండి. ఈరోజు రేవతి నక్షత్రం ఆదివారం అండి. ఆదివారం సూర్యభగవానుడు అధిపతి, అలాగే రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం మనకి బుధుడు అధిపతి, బుధగ్రహాధిపతి ఎవరండి? విష్ణువు. సో ఈరోజు అందరూ కూడా విష్ణు నామాన్ని జపించండి. ఈ నామాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది అండి. అలాగే ఎవరైనా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడతారు. జీవితంలో చాలా ఇబ్బందులతో చిక్కుముడులు వేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారండి. మానసిక సంతోషం లేకుండా, ప్రశాంతత లేకుండా అలాంటి చిక్కుముడుల నుంచి, బంధాల నుంచి విడువడి అనేది లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట, ఉన్నవాడికి యోగం ఎప్పుడైనా లభిస్తుంది అండి. అలాగే ప్రయత్నించే వాడికి ఏదో ఒక రోజు యోగం అనేది లభిస్తుంది. మనం నిరంతరం శ్రమిస్తూ ఉంటే, కష్టపడుతూ ఉంటే మనకు విజయం అనేది వరిస్తుంది అండి. మన ప్రయత్నంతోనే మనం విజయాన్ని సాధిస్తాము. చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు, అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, నోటిఫికేషన్ రాగానే చదువుదామని అనుకుంటూ ఉంటారు. లేదంటే నోటిఫికేషన్ వచ్చాక కొన్ని డేస్ కష్టపడతారు, తర్వాత కష్టపడరు. అలా ఎప్పుడు చేయకూడదండి. ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలంటే కొన్ని విత్తనాలు నాటి అదే రోజు మనకి వ్యవసాయం పంట రావాలి అంటే కుదురుతుందా? అదేవిధంగా మనం ఒక రాజ్యంలో యుద్ధ వీరులు యుద్ధం చేయాలి అంటే ఆ ఒక్కరోజే వెళ్ళి యుద్ధం చేస్తే యుద్ధంలో గెలుస్తారా? అలా గెలవరు కదా. ఎన్నో రోజుల నిరంతర శ్రమ వలన, అభ్యాసం వలన వారు యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మనము నిరంతరము శ్రమించాలి. ఏదైనా చదువుకోవాలి, జాబ్ రావాలి అంటే ప్రతిరోజు మనం సాధన చేయాలి, కష్టపడాలి. అప్పుడే మనల్ని విజయం అనేది వరిస్తుంది. దీనికి అనుసంధానంగా చిన్న కథ చెప్తానండి. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక మహారాజు ఉంటాడు. చాలా మంచివాడు. ఎప్పుడూ ప్రజల సుఖ సంతోషాలను గురించే కోరుకుంటూ ఉంటాడనమాట. ఆయనకి ఒకరోజు ఒక ప్రశ్న అనేది ఎదురవుతుంది. ఈ రాజ్యంలో అధిక ఆయుష్ ఉన్నవారిని తీసుకురమ్మని రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. రాజభటులంతా రాజ్యమంతా వెతికితే ఒక్క వృద్ధుడు కనిపిస్తాడు. ఆ వృద్ధుడు వయసులో వృద్ధుడు కానీ చూడడానికి చాలా యంగ్ కనిపిస్తాడు. 90 ఏళ్ల వ్యక్తి 50-60 సంవత్సరాలు ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇక రాజుకు వెళ్ళి రాజభటులు చెప్తారు. చెప్పగానే అతడు రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. అతడు ఏం చేస్తున్నాడు, అతని జీవన శైలి ఏంటి తెలుసుకొని రమ్మని పంపిస్తే ఆ రాజభటులు రహస్యంగా అతన్ని ఫాలో అవుతూ తెలుసుకుంటారు. ఆ వ్యక్తి, ఆ వృద్ధుడు ఉదయాన్నే లేస్తాడు. లేచి సాయంత్రం వస్తాడు. ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు అని చెప్పగానే తన ఆహార పద్ధతుల రహస్యం తెలుసుకొని రమ్మని రాజు పంపిస్తాడు. అప్పుడు వారు ఫాలో అవుతుండగా ఆ వృద్ధుడు రోజు ఉదయాన్నే లేచి నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానాల్ని ఆచరించి ధ్యానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తాడు. ఆ తర్వాత ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడున్న పండు తిని అక్కడి నుంచి కొన్ని పండ్లను ఇంటికి తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి ఆ రాజభటులు ఆ రాజుకు చెప్తారు. తను ఆ పండు తినడం వలనే అతనికి ఇంత మంచిగా ఆయుష్ ఉంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ రాజు రాజభటులను ఆజ్ఞాపిస్తాడు. అతన్ని తీసుకురమ్మని అడగగానే అతన్ని తీసుకొస్తారు. అప్పుడు ఆ వృద్ధునితో రాజు, నువ్వు ఏం తింటున్నావో చెప్తే మేము అదే ప్రజలకు చెప్తాము. ఈ ప్రజలందరూ శతాయుషుగా ఉండాలి అంటే నువ్వు ప్రతిరోజు ఆహారం ఏం తీసుకుంటున్నావని అడిగితే అతడు కొండ దగ్గరికి అందరినీ తీసుకెళ్ళి ఒక జామ చెట్టును చూపిస్తాడు. నేను తినే పండు ఇదే అని చెప్పేసి చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తే శిక్ష పడుతుంది అని చెప్పేసి రాజు చెప్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, నేను తినడం వల్ల కాదండి, నేను ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ధ్యానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తాను, చన్నీళ్ళతో స్నానం చేస్తాను, ఆ చన్నీళ్ళలో ఈత కొడతాను, ఆ తర్వాత ఆ నది దాటి కొండ ఎక్కుతాను, ఇలా ప్రతిదీ కష్టపడతాను, నా జీవన శైలితోనూ నేను ఇలా ఉన్నాను అందుకని చెప్తాడు. ఇక అప్పుడే నేను శతాయుష్గా ఉండగలిగాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక ఆ రాజు అదే విషయాన్ని ప్రజల్లో దండోరా వేయించి ప్రతిరోజు యువకులను ఉదయాన్నే మార్నింగ్ 5కే లేపి ఎక్సర్సైజ్ చేయించి తర్వాత చన్నీళ్ళ స్నానం ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ చేసి కాసేపు ధ్యానం చేసి ఆ తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇస్తారనమాట.
ఇక మనం ప్రతిరోజు కూడా అందుకే విద్యార్థులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా కూడా రోజు యోగా నేర్చుకోండి. మార్నింగ్ లేవగానే యోగా చేయాలి. అలాగే నిద్ర కూడా మనిషికి చాలా అవసరం. అందరూ కూడా మంచి నిద్ర అనేది తీసుకోవాలి. ఎప్పుడో రాత్రి 12, 1కి నిద్రపోయి ఎప్పుడో 9, 10కి లేస్తాము అని చెప్పేసి ఉండకూడదు. ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి. చాలామంది ప్రహరీ ఎలా ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రహరీ అనేది దక్షిణం కన్నా పడమర ఎక్కువగా ఉండాలి. పడమర కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి. ఉత్తరం కన్నా తూర్పు అనేది ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది. దక్షిణము, పడమర ఎక్కువ పెట్టి ఉత్తరము, తూర్పు తక్కువ పెట్టడం వలన ఆర్థిక సమస్యలనేవి వస్తాయి. దక్షిణము అనారోగ్య సమస్యకు, ఆత్మహత్యలకు కారణమవుతుంది. అలాగే పడమర ఎక్కువ ఉంటే అప్పులు, శత్రుబాధలు అనేవి ఉంటాయి. సో అందరూ దీన్ని సరిచేసుకోండి. లేదు సరిచేసుకోవడం కుదరదు అంటే ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టండి. ఎవరైతే మన గురించి చెడు ప్రచారం చేస్తున్నారో, మనకు వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరైతే మన మీద అనుమానంతో ఉండి ప్రవర్తిస్తున్నారో వాళ్ళను మనసులో తలుచుకొని రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు శివలింగానికి గోవు పాలతో అభిషేకం చేసి, బిల్వార్చన చేసి, ఉమ్మెత్త పువ్వును కానీ, ఉమ్మెత్త కాయను కానీ సమర్పించడం వలన వాళ్ళు మంచిగా మారిపోతారు. ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. మనకి పితృదోషాలు తొలగిపోవడానికి అలాగే మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం కోసం మన పైన ఎవరైనా చెడు ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేశారు అనుకుంటే ఈరోజు సాయంత్రం శనైశ్చర దేవాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయంకి కానీ వెళ్ళి 9 నువ్వుల వత్తులతో నువ్వుల నూనెలో తడిపి ఒక ప్రమిదలో పెట్టి దీపారాధన చేయాలి. తదుపరి 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. ఇది ఈరోజు ఓంకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.